హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా కటింగ్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఫ్రంట్ పార్ట్‌లో మనకి షేప్ పర్ఫెక్ట్‌గా రావాలంటే ఎలా లోతు తీసుకోవాలి, ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను టేప్ కొలతలతో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం కాబట్టి ఇది 2 హ్యాండ్స్‌కి 2 ఫోల్డింగ్స్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్, నెక్స్ట్ ఇదే క్లాత్‌ని మిడిల్‌కి ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకి కింద ఎడ్జెస్ ఎప్పుడు కూడా హ్యాండ్ పొడవు దగ్గర క్రాస్‌లు అవి ఉన్నట్లయితే ముందు క్రాస్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. చాలా మందికి ఫ్రంట్ పార్ట్‌లో ఎత్తి పెట్టినట్టు రావడం గానీ, అలాగే ఫోల్డింగ్స్ రావడం గానీ, అలా రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఎలా పర్ఫెక్ట్‌గా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ముందుగా మనకి కింద లోపల ఫోల్డింగ్ కోసం ఒక 1 ½ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. మీకు హ్యాండ్ పొడవు ఎంతైతే అవసరం అవుతుందో అంత పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేచురల్‌గా మన అందరూ కూడా ఎక్కువ 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తారు. మీకు పొడవు ఎంత కావాలో అంత పొడవు మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే మీకు హ్యాండ్ లూజ్‌ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా మనం ఇదే మార్కింగ్‌ని స్ట్రెయిట్‌గా ఒకసారి డ్రా చేసుకోవాలి. ఈ స్టిచ్ ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక 3 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు షేప్ పర్ఫెక్ట్‌గా రావాలంటే మీకు ఫస్ట్‌లో చెప్పిన విధంగా ఒక 3 ఇంచ్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా మార్కింగ్‌ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మీకు హ్యాండ్ లూజ్ ఎంతైతుందో ఫుల్ లూజ్ తీసుకొని దాంట్లో హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి. నేను నార్మల్‌గా 5 ఇంచ్ లూజ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. 2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం ఒక 1 ½ ఇంచ్ తీసుకోవచ్చు లేదా 2 ఇంచ్ తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచే మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్టార్టింగ్ అంటే షోల్డర్ దగ్గర 1 ½ ఇంచ్ స్ట్రైట్ తీసుకోండి. లేదా మీకు కర్వ్ స్కేల్ అయినా ఉపయోగించుకోవచ్చు. మీకు కర్వ్ స్కేల్‌తో కావాలంటే కర్వ్ స్కేల్‌తో తీసుకోవచ్చు. లేదా నార్మల్‌గా అయితే మీకు ఈ విధంగా అందరి దగ్గర స్కేల్స్ ఉండవు కాబట్టి టేప్‌తోనే ఈ విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మనకి ఈ మార్కింగ్ ఎందుకని అనుకోవచ్చు కదా! ఇప్పుడు మీకు చూపిస్తాను షేప్ పర్ఫెక్ట్‌గా రావాలంటే. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి చంక లూజ్‌ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 7 ఇంచ్ ఆర్మ్ హోల్ రౌండ్స్ ఏస్తున్నాను మార్కింగ్ అనేది. ఇక్కడి నుంచి ఎక్స్ట్రా వచ్చే ఖర్చు వచ్చేసరికి ఒక 2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కూడా క్రాస్‌గా అయితే డ్రా చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మనకి ఎటువంటి బేసిక్స్ తెలియవసరం లేదు. ఈజీగా మనం ఇంట్లో ఉంటూనే మనం బ్లౌజెస్ అనేవి మనం స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకొని. మీకు ఎటువంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ చేయండి. కటింగ్ గాని, స్టిచింగ్ గాని లేదా ఫ్రాక్స్, లెహెంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానెల్‌లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి వీడియో కోసం. ఇప్పుడు మనం ఇక్కడికొచ్చేసరికి మార్కింగ్ దగ్గరికొచ్చేసరికి రౌండ్ షేప్ తీసుకోండి. ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకుంటూ మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఈ స్టిచ్చింగ్ పాయింట్‌కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం 2 ఇంచ్ ఈ విధంగా తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా. మీకు ఇక్కడ క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మనకి క్లాత్ తక్కువైనా సైడ్ జాయింట్‌లో క్లాత్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇది సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇది లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. యాంటిక్ వరకు లోపల ఫోల్డింగ్ అని తెలియడం కోసం. నేను ప్రతి పాయింట్ కటింగ్‌లో చూపిస్తాను. స్టిచ్ చేసేటప్పుడు మీకు అసలు డౌట్స్ కూడా ఉండవు. అంత ఈజీగా ఉంటుంది మన కటింగ్ అనేది. షోల్డర్ మిడిల్‌లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి హ్యాండ్‌కి. ఇప్పుడు 2 హ్యాండ్స్‌కి కూడా రాంగ్ సైడ్ అనేది లోపలికి ఉంటుంది. రైట్ సైడ్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను రాంగ్ సైడ్ డ్రా చేసి. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు అయితే తీసుకోవాలి. ఇక్కడ ఈ కార్నర్‌లో మిడిల్‌లో ఒక ½ ఇంచ్ తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా డ్రా చేసుకోవాలి. అలాగే పైకెళ్ళేసరికి కూడా సన్నగా డ్రా చేసుకోండి.
మీకు లోత్ అనేది ఈజీగా తీసుకోవడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్‌లో ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. బ్లౌజ్ అద్దె పెట్టినట్టు రావాలంటే ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్‌కి రావాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్‌లో ఈ విధంగా కార్డ్ పెట్టుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్‌కి వచ్చే విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలి బ్లౌజ్ హ్యాండ్స్‌ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోని. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.